హాయ్ అండి, అందరికీ నమస్కారం. చతుర్వేదాలు 4 కదండి. 4 వేదాలకు ప్రతీకగా 4 దిక్కుల 4 గోపురాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, అలాగే నలుదిక్కుల 4 ముఖమండపాలతో 5 ముఖాలతో సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య అనే 5 ముఖాలతో దేదీప్యమానంగా ఎంతో సర్వాంగ సుందరంగా వెలిగిపోతున్న మహాకాళేశ్వర ఆలయం గురించి ఈ వీడియోలో మీకు మనం చూద్దామండి. ఈ ఆలయం చుట్టూత 32 శైవ, 32 వైష్ణవ సాంప్రదాయ సంబంధించినటువంటి 64 ఉపాలయాలతో ఎంతో అందంగా పావన గోదావరి నదీ తీరాన విలసిల్లుతుందండి. పావన గోదావరి నదీ తీరాన నెలకొల్పబడిన అత్యంత మహిమాన్వితమైన సుందరమైన ఆలయమే ఈ మహాకాళేశ్వర ఆలయం. దీనిని రాజమహేంద్రవరంలో కైలాసభూమిగా పిలువబడే శ్మశానంలో ఆ శ్మశాన కాటికాపరి అయిన శ్రీ పట్టపగల వెంకట్రావు గారు ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా తన సొంత ఖర్చులతో దీన్ని నిర్మించారు. దాదాపు 3 ఎకరాల స్థలంలో ఎంతో సుందరంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఏమాత్రం తీసిపోకుండా అత్యంత దృఢ సంకల్పంతో దీన్ని నిర్మించారు. 4 వేదాలకు ప్రతీకగా 4 గోపురాలు, 4 ముఖమండపాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, అలాగే నలుదిక్కుల స్వామివారి బలిపీఠాలు 4, అలాగే స్వామివారు 5 ముఖాలతో సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష అనే 5 ముఖాలతో స్వామివారి ఆలయం అత్యంత వైభవపేతంగా శోభాయమానంగా కళ్ళు తిప్పుకోనట్లుగా ఎంతో చక్కగా ఎంతో అందంగా కనిపిస్తుంది. రండి చూద్దాం. నాలుగు వెంపుల 4 రాజగోపురాలు, 75 అడుగుల ఎత్తులో 4 రాజగోపురాలు ఉంటాయి. స్వామివారి శిఖరం 109 అడుగులతో స్వామివారి శిఖరం ఉంటుంది. అలాగే చుట్టూ మీకు ఉపాలయాలు కనిపిస్తాయి. అద్వైత సిద్ధాంతంగా ద్వైతము అనగా విష్ణుతత్వానికి సంబంధించి, అద్వైతము అనగా శివతత్వానికి సంబంధించి 32 ఉపాలయాలు శివతత్వానికి, 32 ఉపాలయాలు విష్ణుతత్వానికి సంబంధించి ఉపాలయాలు 64 ఉపాలయాలతో ఉంటుందండి. ప్రపంచంలో ఒక్క ఉజ్జయినిలో తప్ప మరెక్కడా చూడని విధంగా ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు శ్మశానంలోని చితాభస్మము, అదేనండి మనిషి కాల్చంగా మిగిలిన బూడిదని ఈ స్వామివారికి అభిషేకం చేస్తారండి. చాలా బాగుంటుంది, ఒళ్ళు గగ్గురు పరుస్తుంది. నేనైతే పాల్గొన్నాను. రండి అది కూడా చూద్దాం. ఈ ఆలయ విశేషాలను తెలుసుకోబోయే ముందు అసలు శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి, నాదా మీరు జగత్ప్రభువులు, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు మీకు దాసానుదాసుడు, మీరు కోరుకుంటే స్వర్ణమయమైన బంగారపు కాంతులు విరజిమ్మే మండపాల్లో నివసించవచ్చు, స్వర్ణాభరణాలు, పొట్టు పీతాంబరాలు ధరించవచ్చు, పసిడి
అదేనండి, బంగారపు పళ్ళెంలో పంచభక్ష పర్ణాలు భుజించవచ్చు, కానీ వీటన్నిటినీ విడిచి శ్మశానంలో నివసిస్తారు. చితాభస్మాన్ని ఒంటికి రాసుకుంటారు. భూత పేత గ్రహాల మధ్య తిరుగుతుంటారు. కపాలంలో భుజిస్తూ ఉంటారు. ఎందుకో చెప్పండి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు భారతీదేవితో, దేవి చెబుతాను విను. మానవుడు పుట్టినప్పటి నుండి నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, నా భార్య, నా పిల్లలు, నా సంపద అని మురిసిపోతుంటాడు. కానీ తను చనిపోయాక తన శరీరాన్ని చితిపై ఉంచి కర్త అయిన కుమారుడు వచ్చి తలకరు పెట్టి దహన సంస్కారము చేసినాక అగ్ని వేడికి కపాలము పగిలిపోగా పొద్దుగూకుతుందని తన కుమారుడితో సహా తన వెంట వచ్చిన వాళ్ళంతా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయితే బతికున్నంతకాలం నేను ఎవరి కోసం పోకలాడానో వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని బాధపడుతున్న జీవుడికు బాధపడకు, నేనున్నానని ధైర్యం చెప్పడానికి నేను శ్మశానంలో ఉంటాను. అంతేకాదు, శ్మశానంలో ఉన్న భూత పేత రాక్షస గణాలు మానవులపై దాడి చేయకుండా వాటికి నా ఆనంద తాండవంతో ఆనందం కలిగిస్తూ అక్కడే ఉండేలా చేస్తాను. అందుకోసం నేను శ్మశానంలో ఉంటాను అని చెప్పాడు. ఈ దేవాలయానికి ఈ పార్వతీ పరమేశ్వర సంభాషణకు చాలా దగ్గర సంబంధం ఉందండి. ఈ దేవాలయం కూడా శ్మశానంలో ఉంటుంది. ఈ శ్మశానంలో ఉన్న పరమేశ్వరుడి ఆలయంలో పరమేశ్వరుడికి నిత్యము చితాభస్మంతో అభిషేకం చేస్తారు. అంతేకాదు, ఆ యొక్క శ్మశానంలోనే ఆయనకు ఆరతలు కానీ, నైవేద్యాలు కానీ, పూజలు కానీ, అభిషేకాలు కానీ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ దేవాలయాన్ని మీకు చూపిస్తాను. ఈ ఆలయానికి ఉపాలయాలుగా 64 ఉంటాయండి. వీటిలో 32 వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ఆలయాలు కాగా మరో 32 శైవ మతానికి సంబంధించినటువంటి ఆలయాలు. అవి కూడా మీకు చూపిస్తాను రండి. ఇదిగో ప్రథమ పూజ్యుడైన వినాయకుడి ఆలయం చూడండి, పాలరాతి విగ్రహంతో ఎంత అందంగా ఉందో. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చూడండి, స్వామివారు నిజంగా ఇక్కడ కొలువు తీరారా, మన కళ్ళ ముందే సాక్షాత్కరించారా అన్నట్టు ఉంది కదండి. ఆ తర్వాత హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారి పాలరాతి విగ్రహము ఆయన యొక్క ఉపాలయం అండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ. ఆ తర్వాత చూడండి ఆ పార్వతీ పరమేశ్వర ఆలయం చూడండి ఎంత అద్భుతంగా ఎంత అందంగా నిర్మించారో. ఇవన్నీ కూడా స్వచ్ఛమైన పాలరాతి విగ్రహాలండి, చాలా అందంగా ఉన్నాయి కదండి. ఆ తర్వాతది అర్ధనారీశ్వర ఆలయం అండి. అచ్చం ఆ జీవకళ ఉట్టిపడుతుంది. అర్ధనారీశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు ఒకటిగా మనకి దర్శనమిస్తున్నారా అన్నట్టు ఉంది కదండి. చూడండి ఆ మోగోండి బాబు. ఆ తర్వాత వీరభద్రుడు ఆలయం అండి. సహజంగా వీరభద్రుడు ఉగ్రరూపంలో దర్శనమిస్తాడు, కానీ ఇక్కడ చిద్విలాసంతో ఆనందంగా దర్శనమిస్తున్నాడు చూడండి. ఆ తర్వాత 12 జ్యోతిర్లింగాల నమూనాతో ఆ పాలరాతి శిల్పాలతో ఎంతో అందంగా 12 జ్యోతిర్లింగాల ఆలయం నిర్మించారండి. చూడండి ఇదిగో 12 జ్యోతిర్లింగాలు. ఆ తర్వాత నటరాజస్వామి ఆలయం అండి. వావ్ ఎంత బాగుందో అండి బాబు. చూడండి ఆ పాలరాతి విగ్రహం, ఆ నటరాజమూర్తిని. ఆ ప్రక్కనే హరిహరమూర్తి ఆలయం చూడండి, స్వామివారి విగ్రహం ఎంతో అద్భుతంగా, ఇది నిజంగా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఆ తర్వాత కాలభైరవ ఆలయం అండి. చూడండి ఎంత అందంగా ఎంత దేదీప్యమానంగా తెల్లని పాలరాతితో ఎంతో చక్కగా చేశారు కదండి. తర్వాత బాబోయ్ లింగోద్భవమూర్తి ఆలయం అండి. చూడండి అసలు శివలింగాన్ని మధ్యలో పరమేశ్వరుణ్ణి ఆ పాలరాతితో చెక్కిన తీరు ఎక్సలెంట్ అండి. అది చెప్పాల్సిందేనండి, దాన్ని ఒకసారి చూడాల్సిందేండి బాబు, మాటలతో చెప్పలేము. ఆ తర్వాత చూడండి గజ సంహారమూర్తిగా పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఎక్సలెంట్ అండి. కాళ్ళ కింద ఆ గజాసురుడు, పైన ఆ పరమేశ్వరుడు, అబ్బబ్బబ్బబ్బా ఆ చెక్కిన తీరు
ఆ శిల్పికి 2 చేతుల దండం పెట్టాలండి. ఆ తర్వాత ఆదిగురువు దక్షిణామూర్తి ఆలయం అండి. చూడండి ఆ విగ్రహం ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. మౌన ముద్రతో అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని ప్రసాదించే మహానుభావుడు ఈ దక్షిణామూర్తి. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నారో. ఆ తర్వాత ఇదేంటి, ఇది నేను ఎప్పుడూ చూడలేదండి, నాకు తెలియదు. కానీ భిక్షాటనమూర్తిగా అంటండి పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఆ తర్వాత పరమేశ్వరుడి ఏకపాదమూర్తి అంటండి. చూడండి ఒక పాదంతో అటు ఇటు బ్రహ్మ విష్ణువులు ఉండగా స్వామివారిని చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారో, ఎంత అందంగా మనకు కనిపిస్తున్నారో. ఆ తర్వాత నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఆలయం అండి. చూడండి దర్శించినంతనే సకల సంపదలు కలిగేటువంటి ఈ కుబేరుడు ఆలయం. అసలు ఆ విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత జగన్మాత పార్వతీదేవి ఆలయం అండి. ఆ అమ్మవారు చూడండి ఎర్రని వస్త్రాలు ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఎంత అందంగా దేదీప్యమానంగా చల్లని చిరునవ్వుతో ఎంత ప్రసన్నవదనంతో కనిపిస్తున్నారో కదండి. ఆ తర్వాత బాలాత్రిపుర సుందరి దేవాలయం అండి. ఒక చేతిలో జపమాలను, మరొక చేతిలో పుస్తకాన్ని అభయ వరద హస్తాలతో అమ్మవారు ఎంతో ప్రసన్నవదనంతో మనకి దర్శనమిస్తున్నారు కదండి. ఆ తర్వాత సకల మంత్రాలకు, సకల సిద్ధులకు, సకల శక్తులకు మూల విరాట్ అయినటువంటి గాయత్రి దేవాలయం అండి. ఆ అమ్మవారిని చూడండి 5 ముఖాలతో, పెద్ద భుజాలతో పద్మాసనంపై కూర్చుండి పక్కనే బాతునుకుంటండి అమ్మవారు వాహనం. ఆ వాహనంలో ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో అమ్మవారు చూడండి. ఆ తర్వాత అన్నపూర్ణ దేవాలయం అండి. చూడండి అమ్మవారు చాలా అమోఘంగా ఉన్నారు కదండి. దాని ప్రక్కనే చూడండి అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తున్నారు. నిజంగా ఆ జగన్మాత దర్శనం మనకు సకల శుభప్రదం అండి. ఆ ప్రక్కనే అమ్మవారు మహాలక్ష్మీదేవిగా మనకు కనిపిస్తున్నారు. చిరునవ్వులు చిందిస్తూ పద్మంపై ఆసీనమై మనకు కనిపిస్తున్న ఆ జగన్మాత మహాలక్ష్మీదేవి యొక్క ఆలయాన్ని కళ్ళారా వీక్షించండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఎంతో తేజోవంతంగా వెలుగొందుతున్నారో చూడండి. ఆ ప్రక్కనే మహిషాసుర మధ్యనగా సింహవాహనంపై అమ్మవారి దర్శనం నిజంగా చాలా గేటండి బాబు, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఆ ప్రక్క చూడండి అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రం అండి. అబ్బా ఎంత బాగా చెక్కారో, ఎంత బాగుందో. ఈ నల్ల పాలరాయితో ఎంతో అందంగా చెక్కారు చూడండి. నోముల్లోనూ పూజల్లోనూ పసుముద్దతో అమ్మవారిని చేసుకుంటాం కదండి. ఆ గౌరీ దేవాలయం అండి. చూడండి నిజంగా అమ్మవారి నిజరూపం చాలా అమోఘం అండి. ఈ పక్కనే ఇక్కడ జ్యేష్ఠా దేవాలయం అంటండి. నాకు తెలిసి ఎక్కడా కూడా జ్యేష్ఠా దేవాలయం నేను ఎక్కడా చూడలేదు. ఇది ఇక్కడే చూస్తాం. మరి జ్యేష్ఠాదేవికి కూడా ఆలయం కడతారని ఇక్కడే తెలిసిందండి నాకు. ఇక్కడ చూడండి వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం అండి. జన్మ ధన్యమండి బాబు. ఆ విగ్రహం చూడండి సాక్షాత్ అమ్మవారు అక్కడ నుంచుందా అన్నట్టుందండి. ఎంత అమోఘంగా ఉందో. ఇక్కడ చూడండి దత్తాత్రేయ స్వామి వారి ఆలయం అండి. ఆ ప్రక్కనే షిరిడి సాయిబాబా వారి పాలరాతి విగ్రహంను ఏర్పాటు చేసినటువంటి ఆలయం అండి. ఇదిగో ఇదేనండి శైవ సాంప్రదాయానికి సంబంధించిన 32 ఆలయాల్లో ఆఖరి ఆలయం జగద్గురువులు ఆది శంకరాచార్యులు ఆలయం అండి. ఇప్పటివరకు మనం శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి 32 దేవాలయాలు చూసాం. ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి 32 దేవాలయాలు చూద్దాం. వైష్ణవ సాంప్రదాయ ఆలయాల్లో మొట్టమొదటైన విశాఖుడి ఆలయం అండి. చూడండి ఎంత అందంగా ఉందో, స్వామివారు ఎంత తేజోవంతంగా ఉన్నారో. ఆ తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అండి. స్వామివారు పాలరాతితో చెక్కబడి ఎంత తేజస్సుతో ఉన్నారో చూడండి. ఆ ప్రక్కనే రాధాకృష్ణుల ఆలయం అండి. అబ్బా ఎంత అందంగా ఉన్నాయండి ఈ గ్రహాలు, అసలు చూస్తుంటే కళ్ళు తిప్పుకునేటదండి. ఆ తర్వాత సీతారామ లక్ష్మణుల ఆలయం అండి. ఇది ఒక అద్భుతమేనండి. చూడండి సీత రాముడు లక్ష్మణుడు ఎంత
పట్టు పీతాంబరాలు ధరించి ఎంత అందంగా ఉన్నారో. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం అండి. అబ్బా, చూస్తానికి 2 కళ్ళు చాలట్లేదండి, అంత అందంగా ఉన్నారు స్వామివారి విగ్రహం. ఆ ప్రక్కనే పశ్చిమక ఆంజనేయ స్వామివారి ఆలయం అండి. అసలు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ గుళ్ళో విగ్రహాలన్నీ కూడా ఒకటి బాగుంది ఒకటి బాగోలేదు అని చెప్పటం లేదండి, అంత అందంగా ఉన్నాయండి. ఇదిగో ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్ర ఆళ్వార్ల యొక్క ఆలయం అండి. చూడండి ఆ ఆళ్వార్లు ఎంత బాగున్నారో. ఆ తర్వాత సూర్య భగవానుడి ఆలయం అండి. చూస్తానికి 2 కళ్ళు చాలట్లేదండి, చాలా గ్రేట్ అండి బాబు ఈ విగ్రహాలు. ఇక ఇక్కడ నుంచి అష్టలక్ష్మీదేవుల ఆలయాలండి. చూడండి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి. ఈ దేవాలయాలు చాలా చాలా అందంగా ఉన్నాయండి. ఇదేంటి ఆలయం? లక్ష్మీ హైగ్రీవ ఆలయం అండి. ఈ అసలు విగ్రహం చూడండి, చూపర్లను ఇట్టే కట్టిపడేస్తున్నాండి బాబు. ఈ ప్రక్కనే అనంత పద్మనాభ స్వామి ఆలయం. అచ్చం ముమ్మూర్తుల ఆ అమ్మవారు కూర్చున్న తీరు, అయ్యవారు శేషాలపై పడుకున్న తీరు, అసలు చూడండి ఆ లక్ష్మీనారాయణ దర్శనం జన్మధన్యం అండి బాబు. ఆ తర్వాత పూరి జగన్నాథ స్వామి ఆలయం అండి. బలరాముడు సుభద్ర సమేత శ్రీకృష్ణుడిని చూడండి, చూస్తుంటే పూరిలో స్వామివారి దర్శనం ఇక్కడే అయినట్టు ఉన్నది కదండి. ఇక్కడ నుంచి దశావతారాల ఆలయాలండి. అదిగో మత్స్యావతారం చూడండి, కింద చేప, పైన ఆ యొక్క విష్ణుమూర్తి అవతారం. ఆ ప్రక్కనే కూర్మావతారం అండి. చూడండి ఆ అవతారం మనకు పూర్తిగా అర్థమయ్యేటట్టు ఎంత బాగా చెక్కారో. తర్వాత ఆలయం వరాహ అవతారం అండి. ఆ అవతారంలో ఆ శ్రీమన్నారాయణుడు ఎంత తేజోవంతంగా మనకి కనిపించేటట్టు ఈ యొక్క శిల్పాన్ని చెక్కారో. తర్వాతది నరసింహావతార ఆలయం అండి. చూడండి ఆ నరసింహస్వామి ప్రసన్నవదనంతో మన అనుగ్రహిస్తున్నట్టు ఎంత అందంగా చెక్కారో. ఇదిగో ఇక్కడ చూడండి నవలింగాలండి, అంటే 9 లింగాకారాలు. నవగ్రహాలకు ప్రతీకగా నవగ్రహ వర్ణంలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క కలరు, అదే నవగ్రహానికి సంబంధించిన ఒక్కొక్క కలర్తో ఎంత అందంగా ఎంత బాగా పెట్టారో. ఆ ప్రక్కనే దశావతారాల్లో పరశురాముని అవతారం అండి. అసలు ఆ గండ్రగొడ్డలి, ఆ యొక్క స్వామివారి యొక్క తేజస్సు, ఆ విగ్రహం చెక్కిన తీరు, అబ్బబ్బా మాటల్లో చెప్పలేమండి, అంత అందంగా ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి రామావతారం అండి. ఈ రామావతారంలో ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహం చూడండి, శాంతాకారం బతుక సైనం పద్మనాభం సురేశం అన్నట్టు ఎంత అందంగా తీర్చిదిద్దారో. తర్వాతది కృష్ణావతారం అండి. ఆ చిలిపి కృష్ణుని యొక్క అతి సుందరమైన ఆ లీలామానుష విగ్రహాన్ని చూడండి, ఎంత అందంగా ఎంత బాగా చెక్కారో. ఆ ప్రక్కనే బుద్ధుడి అవతారం అండి, అంటే బౌద్ధాలయం అండి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్పుకునే విధంగా చూపులను కట్టిపడేసే విధంగా ఉంది కదండి. ఇకపోతే ఇది బద్రీనాథ్ ఆలయం అండి. చూడండి ఇక్కడ స్వామివారు ఎంత అందంగా ఆ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారో. వైష్ణవ సాంప్రదాయ ఆలయాల్లో చివరికి వచ్చామండి. వైష్ణవ మత ప్రచారకులు అష్టాక్షరీ మంత్రాన్ని లోకానికి ప్రబోధించిన భగవత్ రామానుజుల ఆలయం అండి. చూడండి జీవకళ ఎలా ఉట్టిపడుతుందో. బ్రహ్మసూత్రం గల ఈ యొక్క మహాకాళేశ్వర లింగానికి ప్రతిరోజు ఉదయాన బ్రహ్మముహూర్తాన చితాభస్మం, అంటే శ్మశానంలో మనిషిని కాల్చగా వచ్చిన బూడిదతో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రపంచంలో ఒక్క ఉజ్జయినులు తప్ప మరెక్కడా లేని విధంగా మన ఆంధ్ర ఉజ్జయినిగా పేరుబడేటటువంటి ఈ మహాకాళేశ్వరాలయంలో ఆ అభిషేకాన్ని, అక్కడ జరిగే ఆరతులని, ఆ వివరాల మొత్తాన్ని కూడా ఈ వీడియోలో చూద్దామండి. తూర్పు దిక్కుగా ఉన్నటువంటి ముఖమండపానంలోంచి లోపలికి వెళితే పశ్చిమాభిముఖుడై సోమచిత్రము కలిగి సజ్జోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన్య అనే 5 ముఖాలతో స్వామివారి మహాలింగం మనకి దర్శనమిస్తుంది.
నిత్యం చితాభస్మాభిషేకముతో, పంచామృతాభిషేకముతో, రుద్రాభిషేకంతో, అలాగే అష్టోత్తర శతనామావళి పూజలతో, సాయం సమయమున 12 ఆరుతులతో పూజించబడినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ మహాలింగంగా మనకి దర్శనమివ్వగానే మన మనసు భక్తి పారవశంతో ఉర్రూతలూగుతుంది. ఆ స్వామి దర్శనముతో అపముత్య దోషాలు మనకి తొలుగుతాయి. స్వామివారికి ఎడమ ప్రక్కన మహాకాళీ రూపంతో పార్వతీదేవి మనకి దర్శనమిస్తుంది. పశ్చిమమున ఆలయంలోకి ప్రవేశించి ఆ మహాలింగాన్ని దర్శించుకొని ఉత్తరం పక్క నుంచి బయటికి రాగానే ఎదురుగా చండీశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. ఆలయం వెలుపల స్వామివారికి దక్షిణ భాగాన మహాకాలుడుగా నవనాగులను అలంకరించుకుని ఆ పరమేశ్వరుడు పాలరాతి విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఈ యొక్క విగ్రహంలో ఉన్నటువంటి నవనాగుల దర్శనము మనకు జన్మతః వచ్చే నాగదోషాలను, అలాగే అపముత్య దోషాలను పోగొడుతుందని ప్రసిద్ధి. పురాణాల్లో చెప్పిన విధంగా భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, సర్పలోకము అని ఒక లోకములు ఉంటే భూమిలో, ఆ భూమి సర్పలోకంలో మానవులు పూజించే సర్పములు 7 రకాల సర్పములు అండి. ఆ 7 రకాల సర్పములు 9 రకాల సర్పములు. 9 రకాల సర్పములతో స్వామివారు మీకు పాదాల నుంచి స్థిరపర్యంతము కూడా ఒక పాముకి సంబంధం లేకుండా ఆ మహాకాలుడు ఉంటాడండి. అంటే చూస్తే కానీ ఎవరు దాన్ని గుర్తుపట్టలేరు. పాదాల దగ్గర నుంచి శిరపర్యంతము కూడా 9 రకాల పాములతో ఆ స్వామివారు ఉంటారు. స్వామికి ముఖముగా నందీశ్వరుడు, త్రిశూలము, బలిపీఠము, ధ్వజస్తము, అలాగే 4 వేదాలకి ప్రీతిగా 4 గుమ్మాలు, 4 నందులు, 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు, 4 త్రిశూలములు. స్వామివారు ఆయుధమైన త్రిశూలము, బలిపీఠము అనగా స్వామికి ఏదైతే మహానైవేద్యం పెడతామో అది గాలిలో భూతప్రాత పిశాచాలు తిరుగుతూ ఉంటాయి. అవి భక్తుల్ని ఆవాహించకుండా స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని అవి తిని ఒక పక్షి రూపంలోనో దేని రూపంలోనో అవి తిని అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయండి. కాబట్టి ప్రతి ఆలయంలో కూడా బలిపీఠం ఉంటుంది. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. మహాకాళీ సమేత మహాకాళేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇక ఇప్పుడు ప్రదోషకాలలో ఆ మహాకాళేశ్వరుడికి ఇచ్చేటువంటి 12 ఆరతులను చూద్దామండి. ఇక ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో తెల్లవారుజామున జరిగేటువంటి భస్మాభిషేకంలో పాల్గొదలిచిన వారు బస్సు ద్వారా రాజమండ్రి వచ్చేవాళ్ళు కోటిపల్లి బస్టాండ్లో స్టే చేయవచ్చు. అక్కడ లాడ్జెస్ ఉంటాయి. లేదా ట్రైన్కి వచ్చేవాళ్ళు రైల్వే స్టేషన్ ఎదురుగా లాడ్జెస్ ఉంటాయి, అక్కడ స్టే చేయవచ్చు. తెల్లవారుజామున 3:30కు ఈ ఆలయానికి చేరుకుంటే 4 గంటలకల్లా అభిషేకం స్టార్ట్ అవుతుంది. సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. మగవారి చేత మాత్రమే అభిషేకం చేపిస్తారు. 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా మహాకాళేశ్వరికి చిత్తాభస్మంతో అభిషేకం జరుగుతుంటే మనిషి దహనమైన తర్వాత వచ్చిన విభూతితో స్వామికి అభిషేకం చేస్తాం. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా అభిషేకం జరుగుతుంది. అభిషేకానికి పిల్లలు, పెద్దలు, ముసలివారు ఏమీ తేడా లేకుండా అందరూ వృద్ధులు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అభిషేకాన్ని చూడొచ్చు. అదే ఈ ఆలయంలో
సాయంత్రం పూట ప్రదోష వేళలో జరిగే ఆరతి కార్యక్రమంలో పాల్గొనాలంటే సాయంత్రము 6 గంటలకల్లా ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే స్వామివారి రుద్రాభిషేకంలో పాల్గొనాలంటే ఉదయం 5:30 కల్లా ఆలయానికి చేరుకుంటే 11 గంటల దాకా రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఈ భస్మాభిషేకంలో కానీ, ఈ రుద్రాభిషేకాల్లో కానీ, ఈ యొక్క సాయంత్రం ఆరతి కార్యక్రమంలో కానీ పాల్గొనటానికి ఎవరికి ఎటువంటి రూపాయి కూడా రుసుము చెల్లించిన అవసరం లేదు. చూశారు కదా, ఈ పరమపవిత్రమైన మహాకాళీ సమేత మహాకాళేశ్వర ఆలయాన్ని మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క అభిషేకంలో, అదేనండి భస్మాభిషేకంలో పాల్గొని కృతార్థులు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. ఓం నమః శివాయ.